SMH న్యూస్ కి స్వాగతం. అల్లు అర్జున్ పుష్ప 2 విడుదల సందర్భంగా అంబర్పేట్ శ్రీ రమణ థియేటర్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం రవికుమార్ ఆధ్వర్యంలో అభిమానులు బాణాసంచా పేల్చి హర్షం వ్యక్తం చేశారు. గడ్డం రవికుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం పుష్ప 2 మానియా దేశవ్యాప్తంగా నడుస్తోంది. ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం. అల్లు అర్జున్ అభిమానుల ఆనందం మిన్నంటుతోంది అని తెలిపారు. ఈ ఉత్సవం ద్వారా అభిమానులు తమ హీరోపై ఉన్న ప్రేమను చూపించారు. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించబోతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ రోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సందర్భం తెలిసిన విషయమే. నిన్న సినిమాలు కూడా నిన్నంటే స్పెషల్ షోలు వేయడంతో అందరూ టికెట్లు దొరకక ఇబ్బంది పడి చాలా బాగుందని చెప్పి ఈ రోజు కూడా అందరూ అన్ని ప్యాకేజీలు ఫుల్ అయినాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా రికార్డ్స్ సృష్టించింది. ఈ టికెట్ దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు, కానీ ఒక రోజు రెడీ చేయడంగా దొరుకుతుందని చెప్పేసి పుష్ప 2 తగ్గేదే ఇది వరల్డ్ ఫైర్ అని చెప్పేసి అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 కలెక్షన్ లో కొల్లగొడుతున్నాడు. ఇంత రికార్డు స్థాయిగా ప్రపంచ స్థాయిలో 12,000 టాకీస్లో రిలీజ్ కావడం జరిగింది. ఇవన్నిటికీ అన్ని రికార్డులు కూడా అధిగమించి ఈ రోజు రికార్డు స్థాయిలో చరిత్రలో నిలిచిపోతాడని చెప్పేసి బన్నీకి ఎంత పేరు వచ్చిందని చెప్పి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి డైరెక్టర్ గారు సుకుమార్ గారు, హీరో గారు చర్చించుకొని పుష్ప 3 కూడా ఉండబోతుంది. కానీ ఈ సినిమాలో పుష్ప 2లో మాత్రం అమ్మవారి గెటప్ చాలా బ్రహ్మాండంగా స్థిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పేసి ప్రేక్షకులు అంటున్నారు. ఏ రికార్డులు కూడా నాకు తెలిసి ఈ దాదాపు ఇంకా నెక్స్ట్ 50 సంవత్సరాల్లో ఉండబోదని చెప్పేసి చెప్తున్నాను. భారీ కలెక్షన్లతో ముందుకు దూసుకెళ్ళిండు. అందులో భాగంగా ఈరోజు 9 గంటలకు మేమందరం అభిమానులందరము ఈ రోజు పటాకుల బాధ్య బాణసంచాలు గెలిచి ఇక్కడ సినిమా శ్రీరామ థియేటర్ లో అంబర్పేటలో వచ్చినాం, సంబరాలు జరుపుకున్నాం.